ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తంగళ్లపల్లి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది। మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణానికి ఎంపీపీ పడిగెల మానసరాజు, జడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి, మండల అధ్యక్షురాలు మోరా నిర్మల హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఒడిబియ్యం సమర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గ్రామ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని కోరారు। మండలంలోని ఏ కార్యక్రమమైనా దాతలుగా మేము ముందుంటామన్నారు। మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు భక్తులకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, తంగళ్లపల్లి సర్పంచ్ అంకరపు అనితా రవీందర్, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మోరా నిర్మల, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు కోడం సంధ్యారాణి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల అశోక్, బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంతరావు, రాజిరెడ్డి, హరీష్ చంద్రయ్య, మహేందర్ రెడ్డి, వెంగళరెడ్డి, నారాయణ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। బ్రహ్మంగారి కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన బాపు రాజిరెడ్డి గారికి మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 4వ వార్షికోత్సవం మరి కళ్యాణం మరి అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది। మరి ఆ శ్రీ బ్రహ్మంగారు తంగళ్లపల్లి మండలంలో ఉన్న ప్రజలందరినీ, దేశాయిపల్లి ఉన్న ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, సంతోషాలతోని చల్లగా చూడాలని భగవంతుని వేడుకుంటాం। మరి సకాలంలో మరి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం। కళ్యాణోత్సవంలో సందర్భంగా మరి ఈ గ్రామానికి రావడం జరిగింది, బ్రహ్మంగారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది। మరి ఎంపీపీ మానస గారు, మరి మండల అధ్యక్షుడు నిర్మలమ్మ గారు, బాపు ఈ ఊరు పెద్దలైనటువంటి బాపు రాజిరెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న గ్రామ శాఖ అధ్యక్షుడు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నాయకులందరూ, ఈ గ్రామ నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే తంగనపల్లి సర్పంచ్ అక్క అనితక్క గారు, మరి సంధ్యక్క గారు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు, నా అన్నదమ్ములకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఏదైతే దేశాయిపల్లిలో మరి ఇది 4వ వార్షికోత్సవము, బ్రహ్మంగారి కళ్యాణ వార్షికోత్సవము 4వది జరుపుకోవడం జరుగుతుంది। మరి ఈ గ్రామాన్ని ఆ బ్రహ్మంగారు కాపాడుతూ ఎల్లవేళలా సుఖశాంతులతో మరి ఉండాలని, ధనధాన్యాలతో ఎప్పటికీ ఈ ఊరి గ్రామస్తులు వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి మరి మేము ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఫస్ట్ సారి మేము దాతలుగా వీరికి సహాయం కూడా చేయడం జరిగింది। వీళ్ళు కోరగానే మరి మేము ఇక్కడ విరాళం కూడా ఇవ్వడం జరిగింది। మరి ఏ గ్రామంలో ఏం జరిగినా మరి మేము సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది। అలాగే దేశాయిపల్లి గ్రామంలో కూడా వారు అడగడం జరిగింది, మేము ఇచ్చాము। మరొకసారి వారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన రాజిరెడ్డి బాపు గారి, గ్రామ శాఖ అధ్యక్షుల వారికి కానీ ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటూ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను। ముస్తాబాద్ మండలంలో దొంగలు మళ్లీ హల్చల్ సృష్టిస్తున్నారు। ఏకంగా 23 వ్యవసాయ మోటార్ల వైర్లను ఎత్తుకెళ్లి పోలీసులకు సవాలుగా నిలిచారు। పంట చేతికందే సమయంలో వైర్లు దొంగిలించడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు। ముస్తాబాద్ శివార్లోని మద్దికుంటకు వెళ్లే దారిలో ఆదివారం రాత్రి దొంగలు తమ చేతివాటాన్ని చూపించారు। 1 కాదు 2 కాదు 23 వ్యవసాయ మోటార్లకు సంబంధించిన వైర్లను ఎత్తుకెళ్లారు। రైతులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత దుండగులు వ్యవసాయ మోటార్ల వద్దకు వచ్చి ఫీజులను తీసేసి మోటార్ల వైర్ను కట్ చేసి తీసుకెళ్లారు। అంతేకాకుండా సంబంధిత వైర్లను ఒకచోట చేర్చి దానిని కాల్చి అందులోని కాపర్ వైర్ను తీసుకువెళ్లినట్లు రైతులు పేర్కొంటున్నారు। దొంగతనం సమయంలో వ్యవసాయ పొలాల వద్ద దుండగులు చాపేసుకుని సేతు తీరినట్లు ఆధారాలు కనబడుతున్నాయి। తెల్లవారుజామునే వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేసరికి వైర్లు కట్ చేసి ఉండడంతో అసలు
విషయం బయటపడగా రైతులందరూ పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇట్టి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని, అలాగే గ్రామాల్లోని రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఒక బ్యాచ్గా ఏర్పడి ఎప్పటికప్పుడు తమ పొలాల వద్ద పర్యవేక్షించుకోవాలని ఎస్ఐ కోరారు. ఇంత బాజాప్తిగా పండి అచేసినంటే అయితే గుంజురా కింద పడ్డది అది. చెప్పు ఏ వారి గడి కూడా అనుకుంటుంది ఇదంతా వైరే వాళ్ళకు నీళ్ళు వచ్చినాయి గడి గడి కూడా गदम बारिश पेपर पड़ते अच्छे तो विलेगा लगता है फोटो देते काली गिला उठो है गिला उठो हाँ अगर సాయంత్రం అందరం మోటార్ కాడికి వచ్చి అన్నప్పుడు బాగానే ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ పొద్దున మోటార్ పెడదామని చెప్పేసి మోటార్ బంద్ చేద్దామని వచ్చినాం. మోటార్ కాడికి వచ్చేసరికి పీసులు వీకున్నాయి. ఏమైందని చెక్ చేసేసరికి బాయిలకు మోటార్ నుంచి స్టార్టర్ నుంచి బాయిలకు వెళ్ళే వైరు 15 గజాల వరకు వైరు కోసుకుపోయింది. అట్లా నాతో పాటు కనీసం ఒక 23 నుంచి 24 మంది రైతులు ఒక్కొక్కరు 2 బోర్లు ఈ వైరు కోసి కొందరు అందులో వేసేసిపోయారు బోర్ పక్కల. మొత్తం ఎంత పోయింది అందాజ అనుకుంటారు? దాదాపు 20-25 మంది అంటే ఒక్కొక్కరిది 15-20 గజాల వైరు పోయింది. 20 అంటే దాదాపు ఒక 400-500 గజాల వైరు పోయినట్టు. అంటే ఎవరు ముస్తాబాదు బద్రిగుంట 2 గ్రామాల ప్రజలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పోలీస్ స్టేషన్కి వచ్చినాం కంప్లైంట్ ఇద్దామని. నిన్న మధ్యాహ్నం పూట 2 వ్యక్తులు అనుమానితంగా తిరిగిరంట. ఏది కమ్మకత్తలు పట్టుకొని తిరిగిరట. చూస్తే మాత్రం వ్యక్తులను గుర్తుపడతాం. వాళ్ళు ఎక్కడోళ్ళు అనుకుంటారు? ఎక్కడోళ్ళు అనేది కరెక్ట్గా గుర్తుపట్టలేము. కాకపోతే కొంచెం ఫేసులు చూస్తే మాత్రం గుర్తుపట్టగలుగుతాం. నిన్న 10-11 అందాల తిరిగిరంట బాయిలో పడి మధ్యాహ్నం టైంలో. ఇన్ని రోజులు వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. కాకపోతే ఈ మధ్య నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి కొంచెం బాయిలలో నీళ్ళు కొంచెం ఎక్కువ అయ్యేసరికి మంచిగా వారతాయి కదా అని చెప్పేసి అనుకున్న టైంలో ఇట్లా ఇదొక ఇన్సిడెంట్ జరిగింది. వైర్లు కోసుకుపోయేసరికి ఇప్పుడు మళ్ళీ వైర్లు తీసుకొచ్చి బాగా బోర్ గుంజి చేసేసరికి ఆ బోర్ కూడా మళ్ళీ ఇప్పుడు వైరు అలా లోపల వేసేసిపోయారు. ఆ బోర్ గుంజితే కూడా బోర్ వస్తుందా లేదా అనేది కూడా డౌట్ ఏమో, నమ్మకం తక్కువ. ఇప్పుడు ఒకవేళ బోర్ అనేది స్టక్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇక ఉన్న పొలం మొత్తం పోయినట్టే. ఇప్పుడు ఇట్లాంటి వైర్లు కోసం గతంలో కూడా అదే ఏరియాలో జరిగినట్టుంది. ఇదే ఏరియాలో ఇంతకుముందు కూడా జరిగింది. అందుకే ఈ విషయం పైన కొంచెం స్పందించాలని చెప్పేసి అందరం రైతుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు రాత్రి ముస్తాబాద్ గ్రామ అవుట్స్కట్స్లో రైతుల యొక్క పొలాల యందు బోర్లకి మోటార్లు వేసినారు. ఆ మోటార్లకి కనెక్షన్ ఇచ్చినటువంటి స్టార్టర్ నుంచి ఆ మోటార్లకు వచ్చే కరెంటు వైర్ని కత్తిరించుకొని ఒక 20 మంది మోటార్ల వైర్లను కత్తిరించి తీసుకెళ్ళడం జరిగింది.
దీనివల్ల రైతులు ఎందుకంటే ఇప్పుడు మంచి చేతి పొట్టకి వచ్చే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పొలాలు, దానివల్ల చాలా వాళ్ళు నీళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా దొంగతనం చేసిన వారిని అది త్వరలోనే పట్టుకుంటాము. అదేవిధంగా రైతులు కూడా మాకు రాత్రిపూట ఒక్కొక్క ఏరియాలో ఉన్న మోటార్లకి కనీసం ఒకళ్ళిద్దరైనా ఆ ఏరియాలో ఉంటే కొద్దిగా ఈ పంట పూర్తయ్యేంతవరకు వాళ్ళు దొంగలు దొరకడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరెంటు వైర్లు పోతున్నాయి కాబట్టి దీని మీద తగు జాగ్రత్త చర్యలు తీసుకొని ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఏదైనా డౌట్ అనిపించినా కూడా పోలీస్కి 100 కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ ఎక్కడ జరగకుండా తగు చర్యలు పెట్రోలింగు మరియు మేము కూడా రాత్రి తెల్లారు కొద్దిగా పొలాలకు వెళ్ళి కూడా గ్రామాల్లో తిరుగుతున్నాము. ఇక పొలాలకు వెళ్ళి కూడా తిరుగుతాము. రైతులు కూడా కొద్దిగా ప్రతి ఒక్క ఏరియాలో కొద్దిగా కొంతమంది రైతులు కలిసి ఎవరో ఒకళ్ళు వాటి దగ్గర ఉండేటట్టుగా కొద్దిగా అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక బ్యాచీలు వైజ్గా నైట్ ఒక ఇద్దరు ఉండేటట్లుగా ఉండి మాకు సమాచారం ఇస్తే వాళ్ళని ఈజీగా తొందరగా దొరకబడతామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్టీసీ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో సెంటర్ను అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌంటర్ పనిచేయ వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మీ పార్సిళ్లను బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్, రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు రాజు, ఎస్ఎస్ గౌడ్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శేఖర్, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట ఏజెంట్ దీటి నర్సయ్య, దీటి దేవేందర్ పాల్గొన్నారు. బుక్ చేయబడను. దీనికి కూడా త్వరలో మీ యొక్క బుకింగ్ను బట్టి మీ కామారెడ్డి కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ మీకు 4 గంటల టైంలో బుక్ చేసే విధానం కూడా కొత్తగా ఏర్పాటు చేస్తాం. మీకు వెనువెంటనే పంపేటి ల్యాబ్స్ కానీ, బట్టలు కానీ, పిల్లలు తినుబండారాలు కానీ, స్టేషనరీ కానీ, ఎమర్జెన్సీ పేపర్స్ కానీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వాళ్ళు, మెడికల్ వాళ్ళు, తర్వాత మెడికల్, ఆటోమొబైల్ తదితర ఏదైనా కానీ వెనువెంటనే పంపే ఏర్పాటు చేస్తాం. దీనికి సిరిసిల్ల డిఎంఈ గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కరీంనగర్ రాజు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సర్వీస్ సెంటర్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది శుభసూచకంగా భావిస్తున్నాము. ఇంతకుముందు కార్గో చేయాలంటే పక్కన ఉన్నటువంటి సిరిసిల్లకు వెళ్ళేది, వ్యయ ప్రయాసాలకు వచ్చి టైం వేస్ట్ అయ్యేది. అదేవిధంగా డబ్బులు పోవడానికి రావడానికి కూడా పెట్రోల్ ఖర్చు కూడా డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. కాకపోతే ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చినటువంటి టీఎస్ఆర్టీసీ కార్గో సెంటర్ను వినియోగించుకోవాల్సిందిగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను, పక్కన ఉన్నటువంటి వీర్నపల్లి మండల ప్రజలను కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మాచారెడ్డి, కామారెడ్డి, ఈ అటు సిరిసిల్లకు ఈ 3 మండలాలకు మధ్యవర్తిగా అంటే ఎల్లారెడ్డిపేట మధ్య గ్రామంగా ఉంటుంది కాబట్టి, హెడ్ క్వార్టర్లో ఉంది కాబట్టి ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను కోరుతున్నాం. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఎస్ఆర్టీసీ అధికారులందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు. తంగళ్లపల్లి మండలంలోని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. తంగళ్లపల్లి మండలం పద్మానగర్ గ్రామంలోని చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో భారత జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామగౌడ్ అనంతరం వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి, ఎంపీపీ పడిగెల మానసరాజు, సర్పంచ్ అంకారపు అనితా రవీందర్, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మోరా నిర్మల, నేరేళ్ల అనిల్ గౌడ్, కొడం సంధ్యారాణి, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారి 45వ పుట్టినరోజు
సందర్భంగా మరి ఇక్కడ వృద్ధాశ్రమంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు జెడ్పీటీసీ కుర్మాని మంజుల లింగారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎంపీపీ పడిగల మానస రాజు గారు, తంగరపల్లి గ్రామ సర్పంచ్ అంకర పండిత రవీంద్ర గారు, అదేవిధంగా మహిళా నాయకురాలు మాజీ సర్పంచుల వృద్ధులకు మరి ఈ సందర్భంగా కవితక్క గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కవితక్క గారు రానున్న కాలంలో మరి మన భారతదేశానికి మరి పెద్ద నాయకురాలు అవుతారని, అదేవిధంగా మరి భారతదేశాన్ని మరి మహిళలను మరి మహిళల యొక్క హక్కుల కోసం మరి వాళ్ళ యొక్క చట్టసభలలో మరి మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని మొన్ననే మరి ఆమె ఢిల్లీలో మరి నిరాహార దీక్ష చేసారు. అందుకోసం రానున్న కాలంలో మహిళల హక్కుల కోసం పోరాటం చేసే పెద్ద నాయకురాలు అవుతుంది. ఆమె రానున్న కాలంలో మంచిగా ఆయురారోగ్యంతో ఉండి మరి భారతదేశాన్ని మరి ముందుకు తీసుకుపోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. భారత జాగృతి రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవితక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భారత జాగృతి రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా జాగృతి తరపున పరిచయం చేసిన ఘనత కవితక్కకి దక్కుతుందని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటులో తనదైన కీలక పాత్ర పోషించిన కవిత గౌరవ ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర పోషిస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం తనపైన లేనిపోని సమస్యలు సృష్టించి ఇరికించాలని చూసిన ఈడీ విచారణలో భాగంగా 9 గంటల తర్వాత కవితక్క చిరునవ్వుతో బయటకు వచ్చారని, తనపైన ఎన్ని ఆరోపణలు చేసినా నిరూపించలేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, త్వరలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని భారత జాగృతి తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా కో కన్వీనర్ వరద సతీష్, జిల్లా జాగృతి నాయకులు సామల్ల దేవరాజు, కాంభోజ శ్రీనివాస్, బండి పరశురాములు, నమిలికొండ సతీష్, ఎండి ఇస్మాయిల్, రాచెల్ల రాజు, కట్కూరి రాజు, అశోక్, ఆంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ మరియు తెలంగాణ జాగృతి భారత జాగృతి జిల్లా కోకనర్ ఈ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవితక్క గారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ప్రజలకు ఇళ్ళవేళలా అందుబాటులో ఉండి సేవ చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆమె కీలక భూమిక పోషించాలని, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఆమె ఒక రుద్రమదేవిలాగా ముందుకొచ్చి తెలంగాణ సాధనకు ఏ విధంగా కృషి చేసిందో ఇప్పుడు కూడా అదే విధంగా మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంది. కానీ ఈ 2-3 రోజుల్లో చూస్తున్నాం మనం, బీజేపీ గవర్నమెంటు, నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు కడిగిన ఆణిముత్యం లాంటి కవితక్కను తప్పుడు మార్గంలో చూపెట్టాలని ఈడీ అనే ఒక పావును వాడుకొని కవితక్కను అబాస్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో కవితక్కను ఈడీ వాళ్ళు 9 గంటలు విచారణ చేసినప్పటికీ కవితక్క కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వచ్చింది. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇప్పటికైనా మేల్కోండి. తెలంగాణ సమాజం, భారత సమాజం ఇప్పటికీ కవితక్కపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చింది. ఇకనైనా మీరు ఆమె మీద బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం మానుకొని. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల ప్రొసీడింగ్లను ఎంపీపీ వంగ కరుణ అందజేశారు. స్వయం ఉపాధి పొందుతూ మహిళలు ఆర్థిక అభివృద్ధి పొందాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారని ఎంపీపీ వంగా కరుణ అన్నారు. మండలంలోని కొత్తపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనంలో గ్రామ సర్పంచ్ స్వరూప ఆదివారం ఏర్పాటు చేసుకున్న మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కరుణ హాజరయ్యారు. అంతకుముందు 2018-2020 సంవత్సరాల 90 సంఘాలకు మంజూరైన
రూపాయి 18,67,000 వడ్డీ లేని రుణాలు ప్రొసీడింగ్లను మహిళలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీపీ అందజేశారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు సభ్యురాలు వారు సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ నారాయణరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్కపల్లి స్వరూప, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, ఉప సర్పంచ్ కుంకునూరి రాజనర్సు, వార్డు సభ్యురాలు, వార్డు సభ్యులు, నాయకులు జోగు రాజయ్య, ఎలుక సుధాకర్ మహేష్, బ్యాంకు మేనేజర్ సతీష్, ఏపీఎం సుదర్శన్, సిసి బాబు, వివోఏలు రజిత, నవీన వాణి, మహిళా సంఘాధ్యక్షురాలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, మహిళా సంఘ మహిళలు, గ్రామ మహిళలు తదితరులు నాయకులు పాల్గొన్నారు. మన మండలిలో మన గ్రామ సందర్భంగా ధన్యవాదాలు చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే నేను దృష్టి తీసుకొస్తాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సన్మానాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బకాయి లేకుండా మహిళా సంఘాలు మండలంలో ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి మన మహిళా సంఘాలు ధైర్యం చేసి మన కార్యక్రమం సమస్యలు కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. అట్లానే ఏంటంటే కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత ఓకే, థ్యాంక్ యూ. అంటే మనకు ప్రతి ఒక్కటి మాతా శిక్షకు సంబంధించి అన్ని థ్యాంక్ యూ. గ్రామ సంఘ అధ్యక్షురాలుగా కొనసాగితే మా యొక్క సంఘ నడుపుతుందని అధ్యక్షురాలు కూడా దగ్గరికి రండి. సిఎస్ మా అంశం నుంచి మహిళలను కాపాడుకుంటామని చెప్పేసి సభముఖంగా కోరుకుంటున్నాం. జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు మార్చి 8న ఉండడం వలన అనివార్య కారణాల వల్ల మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మహిళల గురించి గొప్పగా మాట్లాడిన పెద్దలందరూ మీకు విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళ సాధించేది అనేది ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు చూస్తే ఏదైనా గ్రామ సభ అన్నా ఏదైనా మీటింగ్ అన్నా ఒక్క ఇంత 10% కూడా ఎవరు రాకపోదురు. ఈ రోజు మహిళలు ఇంత పెద్దన వచ్చారంటే చాలా గర్వంగా ఉంది. మన కొత్తపల్లి గ్రామానికే మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మన మహిళలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మహిళలకు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మన ముందుకు వచ్చినాయి. గడప గడపకు తీసుకుంటున్నారు. ఏదైతే మన వృద్ధులకు కానీ వితంతువులకు కానీ పింఛన్ రూపంలో కానీ మరి ఒక ఆడబిడ్డ పుడితే కళ్యాణ లక్ష్మి మరి కేసీఆర్ కిట్ దగ్గర నుంచి మనకు వారు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక తల్లిలాగా మన పిల్లల్ని పంపించినప్పుడు ఒక తల్లిలాగా భావించుకుంటూ మన అంగన్వాడీ టీచర్లు వారికి సంరక్షించి మంచి భవిష్యత్తులో వారికి ముందు తరాలలో మంచి మార్గాలుగా చూపించడం జరుగుతుంది. సాంఘికంగా అణచివేతకు గురవుతున్నటువంటి మహిళలకు న్యాయం జరగాలి, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి అనే స్త్రీలకు విద్య జరగాలని మొట్టమొదటిసారిగా ఇంతకుముందు మన అంగన్వాడీ మేడం మాట్లాడడం జరిగింది. స్త్రీ అనడమే గొప్ప వ్యక్తి కాబట్టి ఈ మహిళలందరికీ చదువు లేకపోవడం మూలంగా వెనుకబడి ఉన్నారు, మానసికంగా వెనుకబడి ఉన్నారు. మహిళలందరూ మానసికంగా గట్టి దృఢత్వాన్ని కలిగి ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి భారతదేశ మహిళా ఉద్యమాలకు కానీ ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు కానీ సావిత్రిబాయి పూలే మరి ఆమె యొక్క భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు ముఖ్యులు.
ఈ భారతదేశంలో చదువు మనకు అందిందంటే, మహిళలకు కానీ పురుషులకు కానీ చదువు అందిందంటే ఈ పుణ్య దంపతుల ద్వారానే మనకు చదువు అందడం జరిగింది. అనివార్య కారణం అంటే మన ఎంపీపీ స్థానికులు కాబట్టి కరుణా సురేందర్ రెడ్డికి ఫస్ట్ రోజున మహిళా గంభీరపేటలో జరపవలసిన కార్యక్రమం ఉన్నందున, అలాగే నారాయణరావు గారు పెద్దలు, బ్యాంక్ మేనేజర్లు ఈ అందరినీ సంప్రదించి ఈరోజు మీ మహిళా వివోలను కూడా సంప్రదించి బాబును మరియు అలాగే మనం ముఖ్యంగా ఒక మహిళా సోదరి కరుణా సురేందర్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు మనం 2 పదవులు కొత్తపల్లిలో మహిళలకే ఉన్నాయి కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందు మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేసి మంచి అభివృద్ధిలోకి కొత్తపల్లి గ్రామాన్ని తెస్తారని ఆశిస్తూ మీ అందరి ఇక్కడికి వచ్చిన దానికి కొంచెం ఓపికొడితే. మరి అదే విధంగా మనకు కరోనా వచ్చి 2 సంవత్సరాలు మనం ఇంటికే పరిమితమైనప్పుడు మన వెన్నంటే ఉండి రోజు మన ఆరోగ్య పరిస్థితులను కనుగొన్నటువంటి మన ఆశా వర్కర్లకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మహిళ అనేది ఏదైనా సాధించగలుగుతుంది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇప్పుడు మనకు మన కొత్తపల్లి గ్రామానికి 3 గ్రామీణ సంఘాల ద్వారా మనకు గ్రామ సంఘాలు 106 మరి సభ్యులు 1135 మందికి గాను మనము లోన్లు తీసుకొని మనము సక్రమంగా గడుతున్నామంటే అది మహిళ యొక్క నమ్మకం. మరి వేరే పురుషులకు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున లోన్లు ఇస్తలేరంటే మహిళ అనేది నమ్మకంగా కడుతుంది కాబట్టి మహిళలకే మనకు లక్షల కొద్ది లోన్లు తీసుకొని మరి ఈ లోన్లు తీసుకొని మీరు ఏదో అవసరాలకు వాడుకోకుండా మరి వాటితో మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగించుకోవడానికే మనకి లోన్లు ఇస్తున్నారు కాబట్టి వాటితో మీరు ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబంలో ఉన్న పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది మీరు కూడా మంచి పేరు ఒక గృహిణిగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఈ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు చిన్న ఇరుకు భవనంలో చేసుకొని ఈ రోజు ఇంత పెద్దన జరుపుకుంటున్నామంటే దీనికి సహకరించిన గ్రామ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తంగళ్లపల్లి మండలం పద్మానగర్ గ్రామంలో బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మోరా నిర్మల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను పద్మానగర్ గ్రామంలో బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మోరా నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి, ఎంపీపీ పడిగల మానసరాజు, తంగిడపల్లి సర్పంచ్ ఆంకారపు అనిత, కొడం సంధ్యారాణి మహిళలు పాల్గొన్నారు. కేకులు ఎప్పుడు తెచ్చుకునే వాళ్ళని ఒకటే ముక్క అందరినీ తంగినపల్లి మండల కేంద్రంలో పద్మనాభంలో మరి కవితక్క జాగృతి అధ్యక్షురాలు కవితక్క జన్మదిన సందర్భంగా మహిళలందరం కలిసి మరి మండల అధ్యక్షురాలు మోర నిర్మలమ్మ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. దానికి మరి తంగినపల్లి సర్పంచ్ ఆంకార పనితక్క గారు, గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరి కుమార్తె అయినటువంటి జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఇలాగే అన్నేళ్ళు మరి జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి వారి పట్ల ఏదైతే లిక్కర్ స్కాము వస్తుందో అది అబద్ధమని నిరూపణ అయింది, నిరూపించుకుంటుంది కూడా తను. మరి ఆమె ఒక ఉద్యమ నాయకుని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకు మరి అలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆమె పాలతో కడిగినటువంటి
ముత్యంలాగా వస్తుందని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం, వస్తుంది కూడా. ఇవన్నీ అబద్ధాలని చెప్తూ మరి మరొక్కసారి కవితక్కకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పద్మనగర్ గ్రామంలోని మహిళా అధ్యక్షురాలు మోర నిర్మలమ్మ గారి ఆధ్వర్యంలో మరి కవితక్క పుట్టినరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి గారికి, మరి తంగలపల్లి సర్పంచ్ అంకార పనిత గారికి, బీసీసీఎల్ అధ్యక్షురాలు సంధ్య చిన్నమ్మ గారికి, మా పద్మనగర్ అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మా ప్రెస్ ఎమ్మెల్సీ కవితక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కవితక్క జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలుగా స్థాపించబడిన తర్వాత మరి బతుకమ్మ సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా మరి దేశ నలుమూలల బతుకమ్మ పండుగను కూడా మరి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులలో ఉండి వారికి ఆయురారోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరియు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా మహిళలందరి తరఫున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.